నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కరివేపాకు పులిహోరతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసుకుని దాన్ని తుంచి ఒక ప్లేట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. దీంట్లో చెమ్మ కొద్దిగా ఉన్నప్పుడు పర్వాలేదండి, బాగా ఎక్కువ చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. సో ఇది కొంచెం చెమ్మగా ఉంది కదా, అయినా పర్వాలేదండి. మనం కళాయి పెట్టిన వెంటనే మనం ఈ కరివేపాకు వేసేస్తే అది చిటపటమనకుండా వాటర్ అంతా డ్రై అయిపోతుంది. సో కలర్ బాగా చేంజ్ అవ్వకూడదండి, గ్రీనిష్గానే ఉండాలి. మరీ నల్లగా అవ్వకుండా ఫ్రై చేసుకుని వాటర్ చెమ్మంతా ఆరిపోయాక తీసి ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి పక్కన. అలాగే కరివేపాకులో కారం కోసం మనం కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా వేరుశనగ పలుకులు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కారానికి తగినంత ఎండుమిరపకాయలు, కొద్దిగా నువ్వులు వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఈ కరివేపాకు జనరల్గా కంటి చూపుకి, హెయిర్కి చాలా మంచిదండి. అలాగే గుండెకి కూడా చాలా మంచిది. నార్మల్గా కర్రీ లీఫ్ అంటే మనం కర్రీలో తీసి పడేస్తాం కదా, అలా పడేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా మనం కారపొడి ప్రిపేర్ చేసుకుని దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకుని కరివేపాకు పొడి రెడీ చేసుకోవడమేనండి. సో ఇలా వచ్చిన పొడితో మనం జనరల్గా వైట్ రైస్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో పులిహోర తాలింపు కోసం మనం ఆయిల్ వేసుకున్నామండి. పచ్చిమిరపకాయ, కొద్దిగా పోపు దినుసులు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ వేసి కొంచెం జీడిపప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి మనం చివరిలో నిమ్మరసం యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు కలిపి చివరిలో మనం ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని కలిపి బాగా ఫ్రై చేసి దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు కారం వేసి కలుపుకోవాలండి. సో ఇది చివరిలో కరివేపాకు కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదూ. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.